దళాలే కదండి అనొచ్చు కదా మాట ఆ పదం వాడచ్చు. ఎవరు మాట్లాడతారు? గ్రామ ఐక్యత, గ్రామ ఐక్యత, గ్రామ ఐక్యత, గ్రామ ఐక్యత. ఇప్పుడు మేము కూడా అక్కడి నుంచి వచ్చాం. వచ్చారు ఊర్లోకి వస్తుందండి. సరిపోద్ది ల్యాండ్ కనిపిస్తుంది. ఎన్ని ఎకరాలు? సభకు నమస్కారం అండి. మాది మద్దులం గ్రామం, తూర్పుగోదావరి జిల్లా, వారపల్లి కొవ్వూరు మండలం. మాకు జరిగింది అన్నీ ఏంటంటే మా తాత ముత్తాల నుంచి ఈ పొలం అంతా మా దగ్గర ఉంది. ఈ 15 ఎకరాల బిట్టు కూడా అందులో పశువులు కానీ శుభ్రంగా మేపుకుని వాళ్ళు తిరుగుడు. ఈ రాందాన్ని రైతులు కాదని మొత్తం ఆక్రమణకు వచ్చాడండి. అది ఎలా జరిగిందంటే యాక్సిడెంట్ ఇద్దరు చనిపోయారు, ఇంకొక ఇద్దరు వాళ్ళతో పాటు చచ్చిపోయారు నార్మల్ డేట్లో. ఈ విషాదం గ్రామం అంతా కూడా విషాదంలో ఉంది. ఈ అదును చూసి రైతు గారు వచ్చి మొత్తానికి దీన్ని ఆక్రమణ చేసి దువ్వేసాడండి. ఈ వేళ మేము చూసుకున్నాం దీన్ని, వాటిలోకి వచ్చి ఆఫ్ చేసామండి. జరిగింది ఇది. ముల్లపూడి సుబ్బారావు అని ఒక రైతు అండి. సుమారు ఎంత అండి ఇది? 15 ఎకరాలు బిట్టు ఉంటుందండి. ఉంటుందండి. ఎప్పుడో మా తాత ముత్తాన్ని కూడా గేదెలు అయ్యి మేపుకునేవారు ఇక్కడ. పంటకాలం లేదు కానీ దాడి మేత లేకపోయినా నీళ్ళు తాగి ఇక్కడ చెట్ల కింద పడుకుని అది లేకుండా చేశారండి ఇవాళ. మాకు ఉన్నది ఇది ఇక్కడ. ఆయన అడుగుతుంటే ఏమంటున్నాడండి ఆయన? నేను పట్టా రాయించుకున్నా, నాకు పట్టా ఎక్కడ తెచ్చాను అంటున్నానండి. మరి అక్కడ తెచ్చాడు మాకు తెలియదు. గతం ఎవరిచ్చారో మాకు తెలియదండి. గతంలో కాదు రైతు వచ్చాడు ఇక్కడికి, నాదని వచ్చాడు. నాదని మేము వెళ్ళాం గ్రామం, నాదని సొసైటీ వచ్చింది. అప్పుడు ముగ్గురిని కూర్చోబెట్టి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే అందరూ కూర్చున్నారు. కూర్చొని ఏం చేశారంటే, రైతు మీకు ఇక్కడ ఏమీ లేదు, పక్క తప్పుకోండి. దళితులు మమ్మల్ని కాకేసి సొసైటీ ఉంది, మీ మొబైల్ ఇద్దరు కలిపి అప్పుడు దూరం మేపుకొని పోచుకోండి, గొడవలు ఏం పడవద్దని చెప్పాను. అప్పటి నుంచి అలాగే పోతున్నాం ఐకమత్యంగా. ఇంతవరకు మాకు ఏ గొడవ లేదు. ఇప్పుడు అలాగే పోతున్నాం. గ్రామం అంతా కూడా ఐక్యంగానే ఉంటాం. 200 కుటుంబాలు ఉన్నాయండి. ఈ తర్వాత పశువులన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. 200 సుమారు ఉంటాయి ఆ జీవాలు. అది శుభ్రంగా తింటాం, ఇక్కడ పడుకుంటూ ఈ రకంగా ఉంటుంది. నీళ్ళు లేకుండా చేశారు. మాకు నీళ్ళు ఎలాగలేదు. ఈ గోదావరి వాటికి కూడా లేకుండా చేశారు. అదే జరిగింది. అసలు 10 ఎకరాలు చేను ఉంది ఎదుర దీని పక్కన. దాన్ని బట్టి దీన్ని కలుపుకుంటే దీన్ని కూడా వచ్చేది. మా భూమి మాకు అప్పచెప్పాలండి. కొద్ది మా పశువులు కలుతామండి. ఎంఆర్ఓని, ఆర్డీఓని వీళ్ళందరూ కూడా కలుపుకోండి. సుమారు మా తాతల కాడి నుంచి ఉందండి. 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇదే మాకు దోళ్ళ తిరుగుతాయి ఇక్కడ. వ్యవసాయానికి ఎలా పనులు దోళ్ళకేనండి ఇక్కడ వచ్చాక. మద్దూరు గ్రామానికి అనుసరించి ఉన్నటువంటి ఈ లంక భూమికి పూర్వం మా తాతల నాటి నుంచి కూడా ఈ భూమి మా దళిత కుటుంబానికి చెందింది. అటు నుంచి గ్రామస్తులందరూ కూడా ఒక ఐక్యతతో దీన్ని పశువుల మీదకి ఉంచుకోవాలని చెప్పి అందరూ ఒక పశువుల మేత కింద ఉంచుకున్నారు. దీన్ని ముల్లపూడి సుబ్బారావు గారు అని ఒక రైతు 10 ఎకరాల సైట్ కొనుక్కొని, పొలం కొనుక్కొని దాన్ని బట్టి కాదనకుండా ఇక్కడ మా భూమి కూడా మా
మా సొసైటీ భూమి కూడా పశువులకి ఎటువంటి మేత లేకుండా చేస్తున్నారు. అలాగే మా దళితులకి మా మద్దుల గ్రామస్తులందరికీ కూడా ఈ భూమి మా పశువులకి మా గ్రామస్తులకి ఇంతమంది కుటుంబాలు ఉన్న మా అందరికీ కూడా చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇక్కడ 83 నుంచి 81 నుంచి 1981 నుంచి మేము పన్ను కట్టి వచ్చాము. ఆర్ఎస్ నెంబర్ 32 సర్వే నెంబరే దానికి ఆనుకున్న నాకు ఇది దానికి కూడా పన్ను కట్టి వచ్చాం. మున్సీకరణలో పన్నులు తీసుకున్నారు 90 ఓట్లను. అక్కడి నుంచి పన్నులు ఆపేశారు. అక్కడి నుంచి కూడా మా స్వాగంలో ఉంది. అప్పటి నుంచి మేము చేస్తుంటే మొదలపూడి సుబ్బారావు గారిని పురుషత్మలు వచ్చి నాది అంటున్నాడు. అప్పుడున్న ఒక జమీందారికి పట్టా కూడా ఏమీ లేదు. ఈ దొంగ పట్ట పుట్టించని మాతో చెప్తాం. మేము నమ్ముతున్నది ఇది మాకు రైట్స్ ఉన్నాయి. ఏళ్ళు వారు దయించి ఆర్డో గారు కూడా పిటిషన్ పెట్టాం. వాళ్ళు దయించి ఈ మా పశువుల మేతకి ఈ భూమి 15 ఎకరాలు మాకు ఇప్పించమని కోరుతున్నాము. దయచేసి మా గ్రామానికి ఏమీ లేదు కాబట్టి ఇదే ఆధార్ కాబట్టి మాకు ఇప్పించే వరకు కోరుతున్నాం. మీకు టీవీ వాళ్ళు ఎమ్మెల్యే గారిని ఏమైనా కలుస్తారా ఈ విషయం? కలుస్తామండి. ఎమ్మెల్యే గారికి లెటర్ ఇస్తామండి. ఇది లెటర్ ఇస్తాం. ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఎమ్మెల్యే, పోలీస్ స్టేషన్ అందరూ కూడా జై భీమ్. నా పేరు చిరంజీవి, మద్దూరు లంక. నాది దళిత కుటుంబం. మా తాతల కాంటి భూమి ఇది. నేను పుట్టకముందు మా తాతల కాని ఉన్న భూమి ఉండేది. అయితే ఈ భూమిని గత బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజుకి మేము లంక బాగు చేసుకుని ఆ పొల్లలో ఆయన పుట్టినరోజు సందర్భంగా మా గ్రామం అంతా భోజనాలు ఏర్పరచుకున్నాం. అది మా గ్రామం అందరికీ సహకారంతో మేము చేసుకున్న భూమిని మేము కర్రలు నరుక్కుని బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజుకి మేము ఆ డబ్బులు తీసుకుని మా గ్రామం అంతా కూడా పుట్టినరోజు మేము గ్రాండ్గా చేసుకున్నాం. అప్పుడు గతంలో ఈఆర్ఓ గారు వచ్చారు. పొలాలు నరుకుతున్నారు ఏంటమ్మంటే మా లంక మేము నరుకుంటే మీకు ఇబ్బంది ఏంటంటే ఆయన వెళ్ళిపోయారు. అప్పుడే ఇబ్బంది లేదండి. మరి ఈలోగా ఈ సుబ్బారావు గారు అని ఒక పురుషత్వెల్ నుండి వచ్చి మరి ఆయన కొన్న భూమి 10 ఎకరాల భూమి అయితే మా దళితుల భూమిపై మా దోళ్ళ తిరిగి మా చిన్నప్పటి నుండి మా తాతల కానివ్వండి భూమిని ఇవాళ నాదని వస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నదే నాకు మరి నేను ఎంత లెక్కైనా ఈ భూమి కోసం వెళ్తానని అడుగుతున్నానండి. ఎందుకంటే ఇది ఈ భూమి మేము పుట్టకముందు ఉన్న భూమిని ఈ చెట్లు గట్ట మేము నరికినాయండి. ఆయన ఏంటంటే నైట్ బిజ్జి మీద మిషన్ వస్తా పర్మిషన్ లేదు. అయితే పంటలు తీసుకొచ్చి పంటల మీద మిషన్లను తరలించాడు. గ్రామంలో వస్తే మేము చూద్దామండి. గ్రామంలోని మిషన్లు రాకుండా పంటల మీద మిషన్లు తెచ్చి దింపితే మాకు తెలియలేదండి. అయితే